ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ భారత సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య ప్రజలపై కాల్పులు జరిపింది. ఇందులో 15 మందికి పైగా చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డారు. భారతదేశం ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే, పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలపై, మిలిటరీ క్యాంపులపై, విమానాశ్రయాలపై దాడి చేస్తుంది. ఇందులో ధర్మయుద్ధం ఎవరిది? పాకిస్తాన్ చెప్పకనే ప్రపంచానికి చాటి చెప్తుంది మా దేశం ఉగ్రవాదులకు పుట్టిల్లు అని. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ గారు పాక్ దాడులకు ధీటుగా జవాబిస్తామని చెప్పారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రంలో బ్లాకౌట్ను ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన సపోర్ట్ను మన దేశానికి తెలియజేద్దాం. జై హింద్.